దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. నీ స్థితి మొదట కొద్దిగా ఉండెనను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనము. ప్రభునందు ప్రియులారా, దేవుడు అభివృద్ధిని ఆశీర్వాదమునిచ్చువాడై ఉన్నాడు. ఆయన కృప, సహాయము, అనుగ్రహము, ఆశీర్వాదము లేకుండా మనము మన జీవితములలో ఎప్పటికీ అభివృద్ధి పొందలేం. మనుషుల యొక్క శక్తి సామర్థ్యాలను నమ్ముకొని వారి తెలివితేటల చేత ఉన్నత స్థితికి చేరాలని రాత్రింబవళ్ళు తెగ ప్రయాసపడుతుంటారు. కానీ దేవుని ఆశీర్వాదము లేకపోతే మానవుని మనుగడలో ఆ ఉన్నత స్థాయి చేరుకునుట అసాధ్యం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనములో, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు అని జ్ఞాని అయిన సొలొమోను తెలియజేస్తున్నాడు. చదవబడినటువంటి ఈ వచన లేఖనములో బెల్దదు యోబు యొక్క ప్రియమైన శిష్యులలో ఒకడు. యోబు యొక్క స్థితిని, బలహీనత స్థితిని చూచి అతన్ని పరామర్శించడానికి వచ్చినప్పుడు తను మాట్లాడుతున్న మాటల్లో ఇది ఒక ప్రత్యేకమైన వచనం. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచుట ఆశీర్వాదకరమే. అయితే బెల్దదు యోబుతో మాట్లాడుతూ దేవుని యొక్క చిత్తమును, ఆయన ఉద్దేశమును నీవు సరిగా గ్రహించి ఆయన వాక్యమునకు లోబడి జీవించగలిగినప్పుడు, నీవు జాగ్రత్తగా దేవునిని వెదకనప్పుడు, సర్వశక్తుని దేవుని బతిమాలుకొనినప్పుడు నీవు పవిత్రుడవై ఉంటావు, యథార్థవంతుడవై ఉంటావు. నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి తప్పకుండా నిన్ను దీవిస్తాడు అని చెబుతూ ఈ మాటలలో నీ స్థితి మొదట కొద్దిగా ఉండెనను తుదకు అనగా తరువాతి కాలములో నీవు మహాభివృద్ధి పొందుతావు అని ఈ మాటలలో తెలియజేస్తున్న అభిప్రాయం ఇది. వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రియ స్నేహితుడా, సహోదరి, సహోదరుడా, దేవుని యొక్క వాక్యము ఇది యోబు కొరకే కాదు, ఈరోజు మనందరి కొరకు ఆయన బయలుపరుస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కొక్కరి జీవితములలో అభివృద్ధి కలుగు చేయుట కొరకు వాక్యము చేత ప్రతిరోజు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క అభిప్రాయమును, ఆలోచనను మనము సరిగా గ్రహించగలిగినట్లయితే ఈ అభివృద్ధి అంతా మనము అనుభవించుట కొరకు మనము భాగ్యవంతులం అవుతాం. అయితే దేవుని యొక్క వాక్యము ఇలాగూ తెలియచేస్తున్నది. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనములో, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి, ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగునుగాక, ఆమేన్ అని చెబుతున్నాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిని మనము అభివృద్ధి పొందవలసినది ప్రాముఖ్యంగా దేవుని కృపలో, ఆయన జ్ఞానములో అభివృద్ధిని మనము స్వతంత్రించుకొనగలగాలి. అంతేకాదు పౌలు భక్తుడు కూడా ఆత్మీయమైనటువంటి ఆలోచనను తెలియచేస్తున్నాడు. తెస్సలోనికయ 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనములో, సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. యాలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది, మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది అనే మాటను తెలియజేస్తున్నాడు. కనుక మన అభివృద్ధి శరీర సంబంధమైనది, ఆర్థికపరమైనది, సామాజిక పరమైనది మాత్రమే కాదు. దేవుడు అనుగ్రహించు ఆశీర్వాదమును బట్టి మనము కూడా దేవుని యొక్క విశ్వాసమునందు అభివృద్ధి పరచబడాలి. అలాగే దేవుని యొక్క కృపలో మనము కూడా అభివృద్ధిని పొందుకోవాలి. అంతేకాదు ఆత్మీయమైనటువంటి అనేకమైన విషయములలో పౌలు భక్తుడు తెలియచేస్తున్నటువంటి మరికొన్ని పాఠాలు ఈ పరిశుద్ధ లేఖనములో తెలియచేస్తున్నది. తెస్సలోనికయ 1వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనములో, అలాగునని మాసిదోనియా యందంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలననియు, సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమియూ కొదువ లేకుండా ఉండునట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుట యందును, మీ చేతులతో పనిచేయట యందును ఆశ కలిగి ఉండవలనని మిమ్మల్ని హెచ్చరించుచున్నానని తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుడు మనలను ఆశీర్వదించాలి అనంటే
దేవుని యొక్క ప్రేమలో మనము ఇతరులకు ప్రయోజనకరముగా ఉండాలి. కనుక దేవుని సన్నిధానమున ఆయన ఇచ్చే అభివృద్ధి కొన్ని రకాలైన అర్హతలను, యోగ్యతలను చూస్తాడు అని చెప్పడానికి ఆయన యందు భయభక్తులు కలిగిన జీవన విధానమును, అంతేకాదు వాక్యానుసారమైనటువంటి బుద్ధి కుశలతను మనము కలిగి జీవించాలి. అప్పుడు మనము దేవుని సన్నిధిని ఏమి అడుగుతామో, ఏ రీతైనటువంటి ఆశీర్వాదమును మనము కోరుతామో ఆ ప్రకారముగా మనం అన్ని విషయములలో అభివృద్ధిని, ఆశీర్వాదమునకు నోచుకుంటాం. వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీవు అభివృద్ధి పొందాలంటే ఇలాగూ దైవ చిత్తానుసారంగా ప్రవర్తించకపోతే నీవు అభివృద్ధిని పొందలేవు. నీవు సన్నిధానములో ఈ తీర్మానము చేసుకుంటూ వాక్యానుసారంగా జీవించగలిగితే యోబును ఆశీర్వదించినటువంటి దేవుడు తరువాత కాలములో మరింతగా రెట్టింపైన ఆశీర్వాదములతో వారిని నింపి వర్ధలింప చేసి ఉన్నాడు. కాబట్టి అభివృద్ధి అనేటువంటిది యోబు యొక్క జీవితంలో రెట్టింపు ఆశీర్వాదమునకు గురి చేయడానికి లేదా అవకాశమును కలిగింప చేస్తున్నాడు దేవుడు. యోబును ఆశీర్వదించిన విధానము మునుపటి కంటే మరీ ఎక్కువగా ఉన్నది అని యోబు గ్రంథము 42వ అధ్యాయములో ఈ మాటలను తెలియజేస్తున్నాడు. 12వ వచనములో యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతటి కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగెను. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి అని వాక్యమందు రూఢిపరుస్తున్నాడు దేవుడు. కనుక నీ జీవితములను అట్టి ఆశీర్వాదములు పొంది దినదినాభివృద్ధి పొందుచు అనేక మందికి సాక్షిగాను, ఆదర్శవంతముగాను, దేవునికి ప్రియమైన భక్తుడిగా, భక్తురాలుగా నీవు నీ కుటుంబం జీవించాలని ఆశీర్వదిస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. దేవుడి వాక్యం మన జీవితాలలో ఆశీర్వదించి నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, ఘనమైన దేవ, నీకు స్తోత్రాలు. దివ్యమైన నీ వాక్యం చేత మమ్ములను ఎల్లప్పుడూ పలకరిస్తున్నావు. ఆత్మీయ, భౌతిక జీవన విధానమునకు అవసరమైన ఎన్నో పాఠాలు మాకు వాక్య పరిముఖముగా నేర్పుచున్నావు. తండ్రి, నీకు కృతజ్ఞతలు. రాత్రింత సుఖనిద్రనిచ్చారు. ఇంతకాలం మమ్మల్ని కాచి కాపాడిన నీకే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం. తండ్రి, నీ నామమును స్మరించుకుంటూ నేటి కార్యక్రమములలో, పరిచర్యలో పాల్గొంటున్న ప్రతి వారికి నీ కృపాశీర్వాదం దయచేయండి. నీ బిడ్డల జీవితములలో అన్ని రకాల అభివృద్ధిని నీ వలననే సాధ్యము అని వారు గుర్తెరుగునట్లు వారికి ఈ వాక్యము చేత మనోనేత్రను తెరువు చేయండి. అద్భుతమైన నీ ప్రేమ కృపకు ప్రతివారు పాత్రులవ్వాలని విజ్ఞాపన చేస్తున్నాం. కష్టపడుతున్నారు కానీ సరైన ప్రతిఫలాలు, ఆశీర్వాదాలు, అభివృద్ధిని వారు పొందలేకపోతున్నారు. కారణం నీ అందు భయభక్తులు కలిగి లేకపోవడమే, నీ వాక్యానుసారంగా జీవించలేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ప్రభువా, అది గుర్తెరిగి ప్రతిదినము నీ కృపలో కొనసాగుతూ నీతి యందును ప్రేమ, భక్తి, యథార్థత, నీ కృప, నీ జ్ఞానమును అనుసరించి జీవించినట్లుగా నీ బిడ్డలకు అట్టి మనస్సును, హృదయమును దయచేయండి. నేటి వాక్యమును ఆలకించిన ప్రతి బిడ్డలను నిశ్చయముగా ఆశీర్వదించి అభివృద్ధిని వర్ధిల్లే భాగ్యమును కలుగచేయమని వేడుకుంటున్నాం. సకల వ్యాధిగ్రస్తులను ముట్టండి, స్వస్థపరచుమని ప్రార్థిస్తున్నాం. శ్రమలో ఉన్న బిడ్డలను ఆదుకొనండి, సహాయం చేసి వారికి నీ కృపను అనుగ్రహించుమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మను త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ మీకు అందరికీ తోడయుండును గాక. ఆమేన్.